వైకుంఠం అట్లాంటప్పుడు డ్రోన్ తోటి లైక్ ఇట్ విల్ కమ్యూనికేట్ టు డ్రోన్ విల్ కమ్యూనికేట్ అట్లా ఏదైనా చేస్తామా మేక్ సమ్ లిస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ ట్రై టు పర్చేస్ దిస్ అండ్ యూ కెన్ స్టార్ట్ ఆల్సో వర్కింగ్ అపాన్ యువర్ మోడిఫైయింగ్ ఇట్ ఫర్ హలో చెప్పు ఎస్టీ గారు ఆఫీస్ ప్రోగ్రామ్ వచ్చేనా అర్జెంట్ ఎస్టీ గారు ప్రోగ్రామ్ చూస్తున్నామండి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ సమస్య ద్వారా ఖచ్చితంగా ఈ ఫ్లడ్ సమస్య అనేది, వరదలు అనేవి ఇంకా రాబో రోజుల్లో చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఈ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏముంటాయని సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి వాటర్ డ్రోన్ అనేది ఈ వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే డెవలప్ చేసినట్లున్నారు ఈ స్టార్టప్ కూడా. ఈ స్టార్టప్ చూసినప్పుడు మనకి ఎక్కడైనా ఈ వరవడి ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ప్రతి దగ్గర మనం హ్యూమన్స్ని పంపించి రెస్క్యూ చేయడం అనేది రిస్కీ పని. కానీ ఈ వాటర్ డ్రోన్ తోటి అడ్వాంటేజ్ ఏమంటే మనం హ్యూమన్ రిస్క్ చేయకుండా ఎక్కడైతే స్ట్రాండెడ్ పర్సన్ ఇరుక్కుపోయి ఉన్న మనిషి ఉంటాడో అక్కడికి మనం ఈ డ్రోన్నే రిమోట్ సహాయంతో అక్కడ దాకా పంపించి ఆ వ్యక్తి దాన్ని పట్టుకుంటే అతన్ని ఒడ్డుకు చేర్చేలాగా ఈ డివైస్ పనిచేస్తుంది. ఆ డివైస్ మనకి కాన్సెప్ట్ ప్రకారం ఎలా ఉంది, ఆన్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇది ఆల్రెడీ బీచ్ కొంచెం సక్సెస్ఫుల్గా నేవీ వాళ్ళు యూజ్ చేసినట్లున్నారు. ఇది మన వరదల ప్రాంతాల్లో రెస్క్యూ మిషన్స్కి ఎట్లా వాడచ్చు అన్నది ఒకసారి మేము వైజాగ్ నుంచి పిలిపించుకొని వాళ్ళ డెమో తీసుకోవడం జరిగింది. రకరకాల సినారియోస్ క్రియేట్ చేసి ఏ రకమైన సినారియోలు పనిచేస్తుంది, దీనికి ఫర్దర్గా మాకు పోలీస్ వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే రెస్క్యూస్కి ఎస్డిఆర్ఎఫ్ కానీ దీనికి ఎలాంటి మోడిఫికేషన్స్ కావాలో చూసుకోవడానికి ఈ డెమోస్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది కొంచెం వాటర్ తక్కువ స్పీడ్లో స్టిల్గా ఉన్నప్పుడు చాలా చక్కగా పనిచేస్తుంది. మనం ఇందాక చూసాము వరవడి ఎక్కువ ఉన్న ఏరియాలో కూడా ముందుకు అగెన్స్ట్ ద ఫ్లో కూడా అది వెళ్తుంది. మనిషిని తీసుకొచ్చేటప్పుడు
ఇది ఎలా తీసుకురావాలన్నది ఇంకో నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా మనం చేస్తాము. ఈ రిజల్ట్స్ని సబ్మిట్ చేసి దీనిలో ఏమైనా ఫర్దర్ మోడిఫికేషన్స్ మాకు కావాలా, లేకపోతే ఇది మా రిక్వైర్మెంట్స్కి సరిపోతుందా అన్నది టెస్ట్ చేసుకొని త్వరలోనే పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని వాడుకోవడానికి ట్రై చేస్తాం. పొద్దు నుంచి మీరు చాలా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారు కదా సార్, ఎటువంటి చర్యలు తీసుకుంటారు? వరద ప్రాంతాల్లో తిరిగినప్పుడు మనము మోస్ట్లీ మన హానరబుల్ సీఎం గారి డైరెక్షన్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యూమన్ లాస్ ఉండకూడదు. మనం ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తామంటే ప్రతిసారి ఈ వరద మనకు తెలిసిందే, మన వేలేరుపాడు, కుక్కునూరు కావచ్చు, కొల్లేరు ప్రాంతవాసులు కావచ్చు, దాన్ని తక్కువగా అంచనా వేస్తాము. కానీ ప్రతిసారి పరిస్థితి మనకి అనుకూలంగా ఉండదు. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే సరైన లైఫ్ జాకెట్ ఇట్లాంటివి లేకుండా అనవసరంగా లోపలికి వెళ్తున్నప్పుడు పైన వరదలో కూడా చాలా పెద్ద పెద్ద వస్తువులు కూడా కొన్నిసార్లు కొట్టుకొని వస్తుంటాయి. కాబట్టి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్లు క్రాస్ చేసే వాళ్ళు కూడా తొందరలో కొంచెం ఉధృతంగా వాగులు ప్రవహిస్తున్నా కూడా 2 వీలర్తో దాటడానికి ప్రయత్నించడము, 4 వీలర్తో దాటడానికి ప్రయత్నించడం ఇట్లా చేస్తారు. మీరు ఇంతకుముందు కూడా చూస్తుంటారు, వేలేరుపాడులో కూడా ఇట్లానే ప్రయత్నించి ఒక తెలంగాణకు చెందిన కుటుంబం ఇరుక్కుపోయింది. అప్పుడు రెస్క్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లాంటి సాహసం చేయకుండా ఈ వరదలు తగ్గేంత వరకు అనవసరమైన ప్రయాణాలని రద్దు చేసుకొని అత్యవసరమైన ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ ఫ్లడ్ కంట్రోల్ నెంబర్కి చేస్తే సహాయం మీ దగ్గరకే వస్తుంది. మీరు మాత్రం అనవసరమైన ప్రయాణాలను, అనవసరమైన రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి మా విజ్ఞప్తి.